శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్నటువంటి వారికి కొన్ని పరిస్థితులు ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అయితే ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ధనం చేతికి అందుతుంది. కానీ అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనమే అవుతుంది. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త. ఎందులోన్నా అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు, పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించండి, లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అమ్మా. ఇక కుటుంబ పరంగా బాగుంది, మీ సంతాన పరంగా బాగుంది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వస్తాయి, దయచేసి అర్థం చేసుకోండి. వాదోపవాదాలకు దిగవద్దు, ఆ చిన్నదాన్ని పెద్ద చేసుకోవద్దు, గమనించండి. ఇక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు ఈ మాసంలో ఉంటాయి. కానీ రక్త సంబంధికులతో జాగ్రత్తగా ఉండండి అమ్మా. వాదోపాలకు దిగవద్దు. ఇక ప్రయాణ విషయంలో జాగ్రత్త. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ప్రయాణం చేసేటప్పుడు, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు భగవన్ నామస్మరణం చేసి బయలుదేరండి. ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అయితే మీకు ఈ మాసం కొన్ని బాధ్యతలు చేపడతారు, పదవులు స్వీకరిస్తారు. అలాగే కొంతమంది పెద్ద పెద్ద అధికారులను కలుసుకుంటారు, మీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. అలాగే దూర తీర ప్రాంతాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త మిత్రులను మాత్రం జాగ్రత్త. వాళ్ళని నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు ఇవ్వద్దు. ఇక ముఖ్యంగా ఈ మాసం మీరు గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి, ఎవరిని దూషించొద్దు. అలాగే శత్రువులు, మీకు తెలియని శత్రువు ఉంటారు, జాగ్రత్త. శత్రు బలం పెరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు ఫలించవు. అంటే మీరు ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు. అయినంత మాత్రాన మీరు డీలా పడిపోకూడదు, ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే పరిస్థితులు మనకి అన్నీ అనుకూలంగా ఉండవు కొన్ని సందర్భంలో. అప్పుడే మనం ధైర్యంగా ఉండి ఆ సమస్యని అధిగమించాల, ఆ పరిస్థితిని అధిగమించి మనం ఎదుర్కొని విజయం సాధించాలి. ఇక ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సరే మీరు కష్టపడితే చాలా అద్భుతమైన విజయం చూస్తారు. ఇక ఏదైనా సరే అన్ని రంగాల వరకు బాగుంది, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక చదువురీత్యా, ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళేవారు ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఇతర దేశంలో ఉన్నవారి కూడా మీకు బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇక మీరు ఈ రియల్ ఎస్టేట్ వారికి ఎవరైతే ఉన్నారో కాస్త కష్టపడాలి, శ్రమ పడాలి. అలాగే మోటార్ ఫీల్డ్ వారు కూడా శ్రమ పడాలి ఈ మాసం. మీరు ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఒక్కొక్క సందర్భంలో కాంట్రాక్ట్లు చేతికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి, గమనించండి ఇది. ఇక రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలండి. ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. అలాగే శత్రువులు ఉంటారు మీకు, తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈ ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇక సినిమా, టీవీ, కళారంగంలో ఎవరైతే ఉన్నారో మీకు ఒక్కొక్క సందర్భంలో అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేదారిపోతాయి. కానీ మళ్ళా ప్రయత్నం చేయండి, అవకాశాలు వస్తాయి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారం పెట్టవద్దు ఈ మాసం. మీరు మీ వ్యాపారం మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భంలో పై అధికారులతో మాట పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, నేర్పుతో ఉండాలి. ఎందుకంటే జీవన విధానం పాడు చేసుకోకూడదమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే చదువుకుని విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఈ మాసం. మీకు శ్రద్ధ తగ్గకుండా చదువుపైన శ్రద్ధ వహించి చక్కగా చదవండి. ఇక వివాహంగానే అమ్మాయిలు, అబ్బాయిలు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి, మీకు వివాహ ప్రయత్నాలు మీకు బాగుంటాయి. ఇక ఈ రాశివారు
నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని లేదు. కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, గురుగారు ఈ మాస ఫలితాలు మీరు చెప్పినవి బాగున్నాయండి, మాకు జరిగిన కొంతమంది. గురుగారు మీరు చెప్పినవి జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. కాబట్టి గమనించండి దయచేసి, అందరికీ జరగాలని లేదు. మీకు ఏమైనా సలహా సూచన కావాలంటే నాకు నా నెంబర్ కింద ఉంది, ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు నేను ఈ చెప్పే పరిహారం చేసుకోండి. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళండి. స్వామివారికి తమలపాకు పూజ చేయించండి, సింధూర పూజ చేయించండి. ఒక మంగళవారం రోజున వడమాల సమర్పించిన స్వామివారికి వడమాల సమర్పించండి. వీలైతే 108 ప్రదక్షిణ చేయండి, లేదు 54 చేయండి. అది కుదరదు, శుభ్రంగా 11 ప్రదక్షిణ చేయండి చాలు. రామనామంత్రం చెప్పుకొని ప్రదర్శన చేయండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోండి. ఆంజనేయ సందండ ప్రతిరోజు చదువుకోండి. ఇకపోతే ఈ మాసంలో స్పెషల్గా కార్తీక పౌర్ణమి, కేదార స్వామి యొక్క నోము వ్రతాలు ఉంటాయి. అది లేని వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇక రెండో విషయం, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కూడా ఈ మాసం వచ్చింది. దయచేసి ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. నాగపుట్ట ఉంటే పుట్టలో పాలు పోయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వారికి, ఈ సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది. వివాహం కాని అమ్మాయిల అబ్బాయికి వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మీద కీచట్లు తగ్గుతుంది. ఇక మూడో విషయం, కాలభైరవాష్టమి కూడా వచ్చింది ఈ మాసంలో. చక్కగా కాలభైరవ పూజ చేసుకోండి, ఆ రోజున అభిషేకం చేయించుకోండి. లేదండి అయ్యా మా ఊర్లో గుడి లేదండి అయ్యా అంటే శివాలయం వెళ్ళండి, శివాలయాలు అభిషేకం చేయించుకోండి. ఆ రోజున 8 సార్లు కాలభైరవాష్టమి చదువుకోండి. ముఖ్యంగా కుక్కలకి ఆహారం పెట్టండి, బ్రెడ్ పెట్టండి, బిస్కెట్ పెట్టండి, పెరుగన్నం పెట్టండి, ఇంకా మంచిది. దీనివల్ల గ్రహ దోషాలు కలుగుతాయి, గ్రహాలు శాంతిస్తాయి. కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండండి. సర్వేజన సుఖనో భవంతు, శుభమస్తు, స్వస్తి.